పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ను చేపట్టి విజయవంతంగా పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే నిర్మల్ జిల్లా ఆపరేషన్ సింధూర్ను త్రివిధ దళాలకు వందనం చేస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణంలో తిరంగ యాత్ర నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ నుండి తెలంగాణ చౌక్ వరకు కొనసాగింది. ఈ యాత్రలో యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయదుర్గం పరిధిలో చోటు చేసుకుంది. రాయదుర్గం సిబిఎస్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుగా స్థానికులు గుర్తించారు. బయోడైవర్సిటీ బస్ స్టాండ్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తి బస్సు వెనుక చక్రాల కింద పడి మృతి చెందాడని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కామాక్షితాయి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి పెన్నా నదిలో స్వామి అమ్మవార్ల తెప్ప ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. తొలుత హారతి కార్యక్రమాలు నిర్వహించి పరిమళ పుష్పాలు విద్యుత్ దీపాలంకరణలతో అందంగా ముస్తాబు చేసిన తెప్పలో కొలువు తీర్చారు. తెప్ప ఉత్సవంలో విహరించిన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని తరలించారు. కడప జిల్లా పొద్దుటూరులో స్థానిక కేసీపీ ఫంక్షన్ హాల్ నందు బీసీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం వారి నేతృత్వంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బీసీలు తరతరాలుగా సామాజిక న్యాయం కోసం, అధికారం కోసం పోరాడుతూనే ఉన్నారని ఎంపీ అన్నారు. ఇలాగే మరెన్నో హక్కులు సాధించుకోవాల్సిన ఆవశ్యకత బీసీలకు ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ గుండెపోటుతో కన్నుమూశారు. 4 రోజుల క్రితం కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఐఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి మరింత విషమించడంతో మదన్ లాల్ ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో వైరా నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. నల్గొండ జిల్లాలో కిలాడి లేడీ హల్చల్ చేసింది. తాను ఐఏఎస్ అంటూ యువకులకు వల విసిరింది. అయితే ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద నుండి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఐఏఎస్గా చలామణి అవుతున్న యువతి మిర్యాలగూడ మండలం లావుడి తండాకు చెందిన సరిత అలియాస్ ప్రత్యూష్గా గుర్తించారు. పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు వ్యవహార శైలిపై మన్యం జిల్లా అడ్డపుశీల గ్రామానికి చెందిన మర్రపు పోలినాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 19న మాజీ ఎమ్మెల్యే జోగారావు ప్రస్తుత ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రపై తప్పుడు ఆరోపించారని పార్వతీపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండిపడ్డారు. ఆయన చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిజం కాదని స్పష్టం చేశారు. అడ్డపుశీల గ్రామంలో పార్టీకి చెందిన వ్యక్తి 11 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోగా దానిపై జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్కు తాము ఫిర్యాదు చేశామని వెల్లడించారు. విశాఖ ఉక్కును ప్రభుత్వమే నిర్వహించాలని ఏఐటీయూసీ, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వం నడిపించాలన్నారు. కార్మికులు వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే దళితులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఆమె తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొంది మాదిగ, మాలలు కూడా కులాలు కూడా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలన్నారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం విప్పర్ల వద్ద ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది. గమనించిన స్థానికులు అనంతరం గ్రామానికి చెందిన కుంభ సాంబశివరావుగా గుర్తించారు. అటు ఎవరో కొట్టి చంపి ఉంటారని బంధువులు ఆరోపించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దేశంలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం 104 మంది వైరస్తో బాధపడుతున్నారు. ఒక వారంలోనే 99 మంది వైరస్ బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. కేరళలో కేసుల సంఖ్య 400కి దాటింది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1009 కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. వారం వ్యవధిలో 750 మందికి కొత్త కరోనా సోకిందని ఈరోజు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తిరుమల ఘాట్ రోడ్లో భక్తులకు మరోసారి చిరుతపులి కనిపించింది. మొదటి ఘాట్ రోడ్లో వినాయక స్వామి ఆలయం వద్ద ప్రహరీ గోడపై చిరుత పరిగెత్తడాన్ని కారులో వెళ్తున్న భక్తులు వీడియో తీశారు. 2 కార్లపై రోడ్డుపై వెళ్తుండగా చిరుత ప్రహరీ గోడపై పరిగెత్తుతూ ఒకచోట పక్కకు దూకేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తిరుమల ఘాట్ రోడ్లో అడవి జంతువులు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. అనేకసార్లు జంతువులు ఈ దారి గుండా వెళ్తూ భక్తులకు కనిపించాయి.
న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి ఎరికా స్టాన్ఫోర్డ్ భారతీయులను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. భారతీయుల నుంచి వచ్చే ఈమెయిల్స్ను ఆమె స్పామ్తో పోల్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలు అజాగ్రత్తగా చేసినవి లేదా పక్షపాతంతో కూడినవి కావచ్చని భారత సంతతికి చెందిన లేబర్ పార్టీ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ మండిపడ్డారు. మే 6న పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి ఎరికా స్టాన్ఫోర్డ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలను తన వ్యక్తిగత జీమెయిల్ ఖాతాకు ఫార్వర్డ్ చేసుకున్నారన్న ఆరోపణలపై ఆమె వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తన సోదరుడు కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నోటీసులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు. తమ వైఫల్యాలు, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని ఆమె ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతుందన్నారు. తమ పార్టీ నేతలకు వరుసగా నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందని ఆమె ఎక్స్లో పేర్కొన్నారు. ఎవరిని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడిన చరిత్ర కేసీఆర్ సైనికులకు ఉందన్నారు. ఐపీఎల్ 18లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక మ్యాచ్కు సిద్ధమైంది. నేడు చివరి గ్రూపు మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్తో తలపడనుంది. లీగ్ దశలో ఇదే చివరి మ్యాచ్ కూడా. క్వాలిఫైర్ 1 బెర్త్ దక్కాలంటే లక్నోపై గెలవడం బెంగళూరుకు తప్పనిసరి. 13 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించిన ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 17 పాయింట్లతో ఆ జట్టు 3వ స్థానంలో ఉంది. సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబైపై నెగ్గిన పంజాబ్ 19 పాయింట్లతో టాప్ 2లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. మరో స్థానం కోసం ఆర్సీబీ పోటీ పడుతుంది.